హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం అగ్రిమెంట్ పెళ్లి పార్ట్ 6 మరి కథలోకి వెళ్తే విక్రమ్ గారు ఒక మాట అడగన అందినంది నెమ్మదిగా. విక్రమ్ కళ్ళు మూసుకుని అడుగు నా రాణి అన్నాడు. మీరు ఆ రోజు ఆ పెంట్ హౌస్లో అగ్రిమెంట్ కింద నా శరీరం మీద మీకు హక్కు ఉందన్నప్పుడు నేనెంతగా బాధపడ్డానో తెలుసా? మీరు నన్ను ఒక యంత్రంలో వాడుకుంటారని, నా మనసుకు మీ దగ్గర చోటు లేదని రాత్రంతా ఏడ్చేదాన్ని. కానీ ఇప్పుడు నా కోసం, నా కన్నీళ్ల కోసం మీరు పడుతున్న తపన చూస్తుంటే ఆ దేవుడు నాకు రాసిచ్చిన అతి పెద్ద వరం మీరే అనిపిస్తుంది అంది గద్గద స్వరంతో. విక్రమ్ వెంటనే కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు. ఆమె రెండు చేతులు పట్టుకుని, నందిని, ఆ రోజులను నాకు మళ్ళీ గుర్తు చేయకు. అప్పుడు నేను ఒక మృగాన్ని. నాకు ప్రేమ అంటే ఏంటో తెలియదు. నా బాల్యంలో చూసిన గొడవలు నన్ను అలా మార్చాయి. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక నాలోని ఆ రాక్షసుని చంపేసి ఒక మనిషిని చేశావు. నీ శరీరంతో నాకు పని లేదు నందిని, నీ ఆత్మతో, నీ ప్రేమతో నాకు పని. నీ కళ్ళల్లో కనిపించే ఆ కాంతే నన్ను బతికిస్తుంది. ఇప్పుడు నీకు సర్జరీ జరిగింది. నువ్వు పూర్తిగా కోలుకునే వరకు నీకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ నాది. మన మధ్య ఉన్నది కేవలం శారీరక ఆకర్షణ కాదు, రెండు ఆత్మల కలయిక అనేంతో ఆదరతో చెప్పాడు. నందిని ఆయన మాటలకు కరిగిపోయి నెమ్మదిగా ముందుకు వంగి ఆయన పెదవుల మీద తన పెదవులను ఉంచింది. ఆ ముద్దులో ఎలాంటి కామం లేదు, కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న చెప్పలేనంత ప్రేమ, కృతజ్ఞత, ఆరాధన మాత్రమే ఉన్నాయి. విక్రమ్ కూడా ఎంతో సున్నితంగా ఆమెను తన చేతుల్లోకి తీసుకుని ఆ ముద్దును ఆస్వాదించాడు. ఆమె సర్జరీ గాయాన్ని మాత్రం నొప్పి కలగకుండా ఒక పసిపాపను హత్తుకున్నంత జాగ్రత్తగా ఆమెను హత్తుకున్నాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని, ఒకరి శ్వాసను మరొకరు వింటూ ఎంతో ప్రశాంతంగా నిద్రపోయారు. 6 నెలల వాళ్ళ ప్రయాణంలో ఎలాంటి భయాలు, టెన్షన్లు, అపార్థాలు లేని తొలి రాత్రి అది. ఆ వెన్నెల సాక్షిగా వాళ్ళ ఆత్మలు శాశ్వతంగా ఏకమయ్యాయి. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు ముఖం మీద పడుతూ ఉండటంతో నందిని నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తన పక్కన చూసేసరికి విక్రమ్ లేడు. పక్కన ఉన్న గడియారం 8 గంటలు చూపిస్తుంది. ఇన్నాళ్ళు 6 గంటలకి లేచి అలవాటు ఉన్న నందిని విక్రమ్ కౌగిల్లో ఇంత ప్రశాంతంగా పడుకుని లేటుగా లేవడం ఇదే తొలిసారి. కంగారుగా బెడ్ దిగి నెమ్మదిగా కిందకు నడిచింది నందిని. కిచెన్లోంచి ఏదో గిన్నెలు పడుతున్న శబ్దం, గుమగుమలాడే వాసన వస్తుంది. నందిని కిచెన్ గుమ్మం దగ్గరకు వెళ్ళి చూసేసరికి విక్రమ్ ఒక పెద్ద ఆప్రాన్ వేసుకుని చేతిలో గరిట పట్టుకుని ఏదో కుస్తీ పడుతున్నాడు. అతని ముఖానికి కొంచెం గోధుమ పిండి అంటుకొని ఉంది. పక్కన ఉన్న ల్యాప్టాప్లో యూట్యూబ్లో ఉప్మా ఎలా చేయాలి అనే వీడియో ప్లే అవుతుంది. ఈ దృశ్యం చూసి నందిని పగలబడి నవ్వింది. ఆ నవ్వు శబ్దం విని విక్రమ్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. గుడ్ మార్నింగ్ నందిని, ఏంటి అలా నవ్వుతున్నావు? నేను నా భార్య కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే కాంప్లిమెంట్ ఇవ్వాల్సింది పోయి నవ్వుతావా అని దొంగ కోపం తెచ్చుకున్నాడు. నందిని నవ్వు ఆపుకుంటూ లోపలికొచ్చి, మీరా ఉప్మా చేయడమా? ఆఫీస్లో కోట్ల రూపాయల డీల్ సైన్ చేసే చేతులు గరిట పట్టుకుని ఉప్మా తిప్పటం చూస్తే ఎవరికైనా నవ్వే వస్తుంది విక్రమ్ గారు. అయినా సుజాత ఎక్కడికి వెళ్ళింది? నేను చేస్తాను, పక్క తప్పుకోండి అంటూ గ్యాస్ దగ్గరకు వెళ్ళబోయింది. విక్రమ్ వెంటనే అడ్డుపడి ఆమెను వెనక్కి లాగాడు. నో వే, డాక్టర్ కార్తిక్ రూల్స్ మర్చిపోయావా? నీకు 3 నెలలు కంప్లీట్ రెస్ట్. కిచెన్లో వేడికి పొగకి నువ్వు ఉండకూడదు. సుజాతకి నేను ఒక వారం సెలవు ఇచ్చేశాను. ఎందుకంటే ఈ వారం రోజులు నీకు వంట చేయటం, నీ బట్టలు సర్దటం అన్నీ నేనే చేయాలనుకున్నాను. సో గో అండ్ సిట్ ఆన్ ద డైనింగ్ టేబుల్. నీ భర్త చేతి వంట రుచి చూద్దుగాని అని ఆమెను డైనింగ్ టేబుల్ కుర్చీలో కూర్చోబెట్టాడు. నందిని బుగ్గలు చేతుల్లో పట్టుకుని మురిపంగా ఆయన వంట చేయడాన్ని చూస్తుంది. నిజంగా నేను ఎంత అదృష్టవంతురాల్ని, నా కోసం ఇంతలా తప్పించే భర్త దొరికాడు. ఈ ఉప్మా ఉప్పగా ఉన్న మాడిపోయిన అమృతంలో తినేస్తాను అని మనసులో అనుకుంది. కొద్దిసేపటికి విక్రమ్ 2 ప్లేట్లలో ఉప్మా తీసుకువచ్చి ఒక ప్లేట ముందు పెట్టి తన ఎదురుగా కూర్చున్నాడు. నందిని భయపడుతూనే ఒక స్పూన్ ఉప్మా నోట్లో పెట్టుకుంది. ఆశ్చర్యంగా అది చాలా అద్భుతంగా ఉంది. ఏంటి విక్రమ్ గారు, యూట్యూబ్ చూసి ఇంత బాగా చేశారా?
నిజంగా చాలా బాగుంది అని మెచ్చుకుంది. విక్రమ్ కాలర్ ఎగరేస్తూ, మరి బిజినెస్లోనే కాదు వంటల్లో కూడా విక్రమ్ బ్రాండ్ పక్కగా ఉంటుంది. ఇక నుంచి నీకు ఏది కావాలన్నా నేను వండి పెడతాను. నువ్వు ఇలా కూర్చొని ఆర్డర్ వేయి చాలు అన్న నవ్వుతూ. నందిని ప్రాణాలతో ఇంటికి తిరిగి వచ్చి అప్పుడే 3 నెలలు గడిచిపోయాయి. ఈ 90 రోజులు నందిని నిలయం ఒక దేవాలయంలా మారిపోయింది. విక్రమ్ తన భార్య కోసం తన బిజినెస్ సామ్రాజ్యాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేశాడు. కేవలం అత్యవసరమైన మీటింగ్స్ని ఇంట్లోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవుతూ పూర్తి సమయం నందిని కోసమే కేటాయించాడు. ఈ 3 నెలలు నందిని కాలు కింద పెట్టలేదు. ఆమెకు వేలకు మందులు వేయటం, డాక్టర్ చెప్పిన డైట్ ప్రకారం స్వయంగా పండ్ల రసాలు, సూప్ చేసి ఇవ్వటం, ఆమెకు బోర కొట్టకుండా ఇష్టమైన కథల పుస్తకాలు చదివి వినిపించటం. ఇలా విక్రమ్ ఒక తల్లిలా మారిపోయి ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆ ప్రేమకు, ఆ పరిచర్యలకు నందిని ఆరోగ్యం అద్భుతంగా కోలుకుంది. కొత్త హార్ట్ వాల్స్ ఆమె శరీరానికి పూర్తిగా అలవాటు పడింది. ముఖంలో కప్పటి నీరసం మాయమై ఇప్పుడు నిండు పున్నమి చంద్రుల్లా ప్రకాశిస్తుంది. ఆ రోజు ఉదయం డాక్టర్ కార్తిక్ నందిని నిలయానికి వచ్చి ఫైనల్ చెకప్ చేశాడు. కంగ్రాట్స్ విక్రమ్, నందిని ఇప్పుడు 100% ఆరోగ్యంగా ఉంది. హార్ట్ ఫంక్షనింగ్ ఎక్సలెంట్గా ఉంది. మీ కేరింగ్, ప్రేమ ఆమెకు బెస్ట్ మెడిసిన్లా పనిచేశాయి. ఇకపై ఆమెకి కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం లేదు. మామూలుగా తన పనులు తాను చేసుకోవచ్చు, బయటకు వెళ్ళొచ్చు. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రం ఎప్పటికీ ఉండాలి అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు కార్తీక్. ఆ మాటలు వినగానే విక్రమ్, నందిని ఇద్దరి కళ్ళల్లోనూ ఆనంద బాష్పాలు రాలాయి. విక్రమ్ వెంటనే నందిని దగ్గరకు వెళ్ళి ఆమెను తన చేతుల్లోకి తీసుకుని గాల్లోకెత్తి గిరగిర తిప్పేశాడు. విక్రమ్ గారు, కింద దించండి. ఏంటండి ఆ పిచ్చి ఆనందం? డాక్టర్ కార్తిక్ చూస్తే ఏమనుకుంటారు అంటూనే పగలబడిన వింది నందిని. ఎవరేమనుకుంటే నాకేంటి, నా రాణి, నా ప్రాణం ఇప్పుడు పూర్తి సేఫ్గా ఉంది. ఇన్నాళ్ళు నిన్ను గాజు బొమ్మలా చూసుకున్నాను. ఇక నుంచి నా గుండెల్లో దేవతలా చూసుకుంటాను. రేపటి నుంచి నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఈ 3 నెలలు నా కంపెనీని తరుణ్ ఒక్కడే మేనేజ్ చేస్తూ కష్టపడ్డాడు. నా భార్య పర్మిషన్ ఇస్తే రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తాను అన్నాడు ఆమెను కిందకు దించుతూ. నందిని ఆయన చెంపను ఆప్యాయంగా నిమురుతూ, నా కోసం మీ వ్యాపారాన్ని, మీ ప్రపంచాన్ని వదిలేసి 3 నెలలు నాతోనే గడిపారు. మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను ఇంటి బాధ్యతలు చూసుకుంటాను అంది మురిపంగా. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. 3 నెలల తర్వాత మళ్ళీ తన సీఈఓ లుక్లో డార్క్ బ్లూ కలర్తో ఎంతో హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. నందిని స్వయంగా ఆయనకు టై కట్టి ముఖం మీద పడిన ముంగులను సరిచేసింది. సాయంత్రం త్వరగా వచ్చేయండి. మీరు లేకుండా ఇన్నాళ్ళు నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఇప్పుడు రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే నాకు బెంగగా ఉంది అని చిన్నపిల్లల మూతి ముడుచుకుంది నందిని. విక్రమ్ నవ్వి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, లంచ్ టైంలో వీడియో కాల్ చేస్తాను. ఏదైనా అవసరం ఉంటే వెంటనే ఫోన్ చెయ్యి. 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటాను అని చెప్పి తన కారులో ఆఫీస్కి బయలుదేరాడు. విక్రమ్ వెళ్ళగానే నందిని మనసులో ఒక ఆలోచన మెదిలింది. గతంలో తాను పెంట్ హౌస్లో ఉన్నప్పుడు విక్రమ్కి తెలియకుండా క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళటం, అక్కడ సోనియా అనే అమ్మాయి మాటలు విని విక్రమ్ని అపార్థం చేసుకుని కన్నీళ్లతో వెనక్కి తిరిగి రావటం ఆమెకు గుర్తొచ్చింది. ఆ చేదు జ్ఞాపకం ఆ ఆఫీస్ సంబంధించినదే. ఇప్పుడు ఆ మనసులో ఆఫీస్ అంటే ఒక రకమైన భయం, బాధ ఉండిపోయాయి. ఆ చేదు జ్ఞాపకాన్ని ఈ రోజే తుడిచేయాలి. ఈ 3 నెలలు ఆయన నా కోసం ఎంత కష్టపడ్డాడు. ఈరోజు ఆయనకి ఇష్టమైన వంటలు నేనే స్వయంగా చేసి ఆఫీస్కి వెళ్ళి సర్ప్రైజ్ చేయాలి. ఆయన భార్యగా ఏ భయం లేకుండా తలెత్తుకొని ఆఫీస్లోకి అడుగుపెట్టాలి అని మనసులో గట్టిగా నిశ్చయించుకుంది నందిని. వెంటనే పని మనిషి సుజాతని పిలిచి కూరగాయలు సిద్ధం చేయమంది. విక్రమ్కి ఎంతో ఇష్టమైన మష్రూమ్ బిర్యానీ, పన్నీర్ బటర్ మసాలా, రోటీలు మరియు స్వీట్ కోసం గులాబ్ జాము స్వయంగా తన చేతులతో ప్రేమను రంగరించి వండింది. వంట చేస్తున్నంతసేపు ఆమె పెదవులపై ఒక మధురమైన పాట నాట్యం చేస్తుంది. మధ్యాహ్నం 12 గంటల సమయం. నందిని తన గదిలోకి వెళ్ళి రెడీ అయింది. లేత గులాబీ రంగు కాంచీపురం పట్టుచీర కట్టుకుంది. మెల్లో విక్రమ్ స్వయంగా వేసిన
ఆ వజ్రాల మంగళసూత్రం తప్ప మరే ఇతర భారీ నగలు వేసుకోలేదు. జల్లో సన్నజాజి పూలు పెట్టుకుంది. ఒక మహారాణి లాంటి హుందాతనం, ఒక అచ్చమైన తెలుగింటి ఆడపడుచు లాంటి స్వచ్ఛత ఆమె రూపంలో ప్రతిఫలిస్తున్నాయి. హాట్ బాక్సులో క్యారేజ్ సర్దుకొని క్యాబ్ బుక్ చేసుకుని బంజారా హిల్స్లోని విక్రమ్ కార్పొరేట్ ఆఫీస్కి బయలుదేరింది నందిని. క్యాబ్ విక్రమ్ కంపెనీ ప్రధాన ద్వారం ముందు ఆగింది. 100 కోట్ల టర్నోవర్ ఉన్న ఆ ఆకాశ్ శర్మాని చూసి నందిని ఒక క్షణం బెదురుగా ఫీల్ అయి తన మెల్లోని మంగళసూత్రాన్ని తాకి ధైర్యం తెచ్చుకుంది. ఆమె లోపలికి అడుగు పెట్టగానే ఆఫీస్ వాతావరణం ఎంతో బిజీగా ఉంది. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. రిసెప్షనిస్ట్ ఆమెను చూసి ఒక్క క్షణం అలాగే ఆగిపోయింది. ఆ సింపుల్ పట్టు చీరలో ఉన్న నందిని అందం, గ్లామర్ ప్రపంచానికి అలవాటు పడిన ఆ ఆఫీస్ వాళ్లకు ఒక స్వచ్ఛమైన గాలివాటంలా అనిపించింది. ఎక్స్క్యూజ్ మీ, నేను విక్రమ్ గారిని కలవాలి అంది నందిని మృదువుగా. అప్పుడే అటుగా ఫైల్స్ పట్టుకుని వెళ్తున్న పాత ప్యూన్ నందిని గుర్తుపట్టాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి 2 చేతులు కట్టుకుని నిలబడ్డాడు. నమస్కారం మేడం గారు, బాగున్నారా? మీరు వస్తున్నారని సార్ మాకు చెప్పనేలేదే అన్నాడెంతో భయభక్తులతో. రిసెప్షనిస్ట్కి అప్పుడు అర్థమైంది ఈమె మరెవరో కాదు, వాళ్ళ బాస్ విక్రమ్ గారి భార్య అని. వెంటనే ఆమెకు నిలబడి విష్ చేసింది. విక్రమ్ గారు క్యాబిన్లో ఉన్నారా అని అడిగింది నందిని నవ్వుతూ. సార్ బోర్డ్ మీటింగ్లో ఉన్నారమ్మా. ఈ 3 నెలల తర్వాత ఫస్ట్ టైం మీటింగ్ జరుగుతుంది. లోపల అందరికీ సీరియస్గా క్లాస్ పీకుతున్నారు. నేను వెళ్ళి మీరు వచ్చారని చెప్తానమ్మా, మీరు లోపలికి రండి అంటూ ఆమెను ఎంతో మర్యాదగా విక్రమ్ క్యాబిన్ వైపు తీసుకెళ్లాడు ప్యూన్. దారి పొడవునా ఎంప్లాయీస్ అందరు నందిని చూస్తూ గుసగుసలాడుకున్నారు. బాస్ భార్యట, ఎంత అందంగా ఎంత సింపుల్గా ఉన్నారో కదా. మన బాస్ని అమాంతం మార్చేసింది ఈమెనట. 3 నెలలు ఆయన ఆఫీస్కి రాకుండా చేసిన దేవత అంటే తమలో తాము మాట్లాడుకున్నారు. వాళ్ళ చూపులో ఎగతాళలేదు, అంతులేని గౌరవం ఉంది. నందిని ఆ చూపును గమనిస్తూ తలెత్తుకుని ఎంతో గర్వంగా నడిచింది. కాన్ఫరెన్స్ రూము లోపల వాతావరణం చాలా వేడిగా ఉంది. సిటీలోని టాప్ మేనేజర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ అక్కడ కూర్చుని ఉన్నారు. టేబుల్ చివరన విక్రమ్ సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఈ క్వార్టర్లో మన సేల్స్ ఎందుకు డ్రాప్ అయ్యాయి? నేను ఆఫీస్కి రాకపోతే మీరంతా పనిచేయటం మానేస్తారా? వాట్ కైండ్ ఆఫ్ ఇన్కాంపిటెన్స్ ఈజ్ దిస్? నాకు రేపు ఉదయానికల్లా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ టేబుల్ మీద ఉండాలి. అదర్వైజ్ హెడ్స్ విల్ రూల్ అని గంభీరమైన గొంతు వార్నింగ్ ఇస్తున్నాడు విక్రమ్. అందరు తల్లించుకుని భయంగా వింటున్నారు. ఆ కాఠిన్యం, ఆ కోపం చూసి ఎవరు నోరు మెదపడం లేదు. తరుణ్ కూడా పక్కనే కూర్చుని సైలెంట్గా ఉన్నాడు. అప్పుడే కాన్ఫరెన్స్ రూమ్ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ప్యూన్ భయపడుతూనే లోపలికి వచ్చి విక్రమ్ దగ్గరికి వెళ్ళి చెవిలో గుసగుసగా ఏదో చెప్పాడు. అంతే, హెడ్స్ విల్ రోల్ అని అరుస్తున్న విక్రమ్ ముఖంలో ఒక్కసారిగా కోపం మాయమై ఒక అద్భుతమైన వెలుగు, ఒక తీయని చిరునవ్వు ప్రత్యక్షమయ్యాయి. అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆ మార్పు చూసి మీటింగ్లో ఉన్న వాళ్ళందరికీ ఏం అర్థం కాలేదు. క్షణంలో బాస్ మూడ్ ఇలా మారిపోయిందేంటి అని ఒకరి ముఖాలు ఒకటి చూసుకున్నారు. విక్రమ్ కుర్చీలోంచి లేచి గబాగబా నడుచుకుంటూ కాన్ఫరెన్స్ రూమ్ తలుపుల దగ్గరికి వెళ్ళాడు. బయట క్యారేజ్ పట్టుకుని నవ్వుతూ నిలబడి ఉన్న నందిని చూడగానే అతని గుండె ఆనందంతో గంతులేసింది. నందిని, నువ్వేంటిక్కడ? ఇప్పుడే కదా కోలుకున్నావు, ఎందుకు శ్రమపడి వచ్చావు? నాకు ఫోన్ చేయొచ్చు కదా అంటూ అందరి ముందు ఏమాత్రం మొహమాటం లేకుండా ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. నందిని సిగ్గుపడుతూ, మీకు లంచ్ తీసుకువచ్చాను విక్రమ్ గారు, అందరూ చూస్తున్నారు, లోపలికి వెళ్ళండి అంది మెల్లగా. విక్రమ్ ఆ మాట వినకుండా ఆమె చేతిని పట్టుకుని నేరుగా కాన్ఫరెన్స్ రూమ్ లోపలికి తీసుకువచ్చాడు. మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి కుర్చీలోంచి లేచి నిలబడ్డారు. తరుణ్కి మాత్రం విషయం అర్థమై పెదవుల మీద చిరునవ్వుతో చూస్తున్నాడు. విక్రమ్ గర్వంగా అందరి వైపు చూస్తూ, జెంటిల్మ్యాన్, మీకు నా ప్రొఫెషనల్ లైఫ్, నా కోపం, నా టార్గెట్స్ మాత్రమే తెలుసు. కానీ నా జీవితానికి అసలైన అర్థం, నా కోపాన్ని కూడా కరిగించగల ఏకైక శక్తి ఆమె. మీట్ మై వైఫ్, మై లైఫ్ అండ్ అబోవ్ ఆల్ ద రియల్ బాస్ ఆఫ్ దిస్ CEO, మిసెస్ నందిని విక్రమ్ అని పరిచయం చేశాడు. ఆ మాటలు వినగానే కాన్ఫరెన్స్ రూమ్లో పెద్దగా చప్పట్లు మారుమోగాయి. డైరెక్టర్స్ అందరూ నందిని గౌరవంగా నమస్కరించారు.
నందిని బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. తన భర్త తను 100 మంది ముందు ఇంత గర్వంగా, ఇంత ప్రేమగా పరిచయం చేయటం ఆమె జీవితంలో మర్చిపోలేని మధుర క్షణంగా మిగిలిపోయింది. ఒకప్పుడు ఈ ఆఫీసులో తనను అగ్రిమెంట్ భార్యగా చులకన చేస్తారేమో అని ఏడ్చిన ఆమెకు ఈరోజు అదే ఆఫీసులో మహారాణి లాంటి గౌరవం దక్కింది. సరే జెంటిల్మ్యాన్, ఈ మీటింగ్ ఇక్కడితో ఆపేద్దాం. రేపు ఉదయం కంటిన్యూ చేద్దాం. మై వైఫ్ హాస్ కుక్ ఫర్ మీ. హ్యావ్ ఏ గుడ్ లంచ్ అని చెప్పి నందిని చేతిని పట్టుకుని తన పర్సనల్ క్యాబిన్ వైపు తీసుకువెళ్ళాడు విక్రమ్. విక్రమ్ పర్సనల్ క్యాబిన్ చాలా విశాలంగా, లగ్జరీగా ఉంది. తలుపు వేసిన మరుక్షణం విక్రమ్ నందిని వైపు తిరిగి ఆమె నా మాందం తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిల్లో ఆమె పట్ల అతనికి ఉన్న అంతులేని ప్రేమ, ఇన్నాళ్ళుగా దాచుకున్న ఆరాధన అన్నీ ఉన్నాయి. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నందిని. ఈ క్యాబిన్లో ఎన్నో కోట్ల విలువ చేసే డీల్స్ కుదిరాయి. కానీ ఈరోజు ఈ క్యాబిన్లో అడుగుపెట్టిన నీ అడుగుల ముందు అవన్నీ చాలా చిన్నవి అన్నాడు ఆమె చెవి దగ్గరగా. నందిని ఆయన కౌగిల్లోంచి నెమ్మదిగా బయటకొచ్చి, అందుకే వచ్చాను విక్రమ్ గారు. ఒకప్పుడు ఇదే క్యాబిన్ గుమ్మం దగ్గర నిలబడి మీ మాటలు విని మిమ్మల్ని అపార్థం చేసుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను. ఆ జ్ఞాపకం నన్ను ఎప్పుడూ భయపెడుతూనే ఉంది. అందుకే ఈరోజు దాన్ని చెరిపేసి మన ప్రేమతో నిండిన ఓ కొత్త జ్ఞాపకాన్ని ఇక్కడ సృష్టించాలని వచ్చాను అంది ఆయన కళ్ళలోకి సూటిగా చూస్తూ. విక్రమ్కు ఆ రోజు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. సోనియాతో తను అన్న మాటలు నందిని విని ఎంత నరకం అనుభవించింది తలుచుకుని అతని కళ్ళల్లో చిన్న బాధ కనిపించింది. వెంటనే ఆమె నుదుటి మీద ఒక ముద్దు పెట్టి, ఆ చేదు జ్ఞాపకం ఎప్పుడో చెరిగిపోయింది నందిని. ఈ క్యాబిన్, ఈ ఆఫీసు, ఈ విక్రమ్ అన్నీ నీ సొంతం. సరే, ఇంతకి లంచ్ బాక్స్లో ఏం తెచ్చావు? ఉదయం నుంచి నీ మొహం చూడలేక నాకు విపరీతమైన ఆకలి వేస్తుంది అని టాపిక్ డైవర్ట్ చేశాడు. నందిని నవ్వుతూ బాక్స్ ఓపెన్ చేసింది. ఆ గది అంతా మష్రూమ్ బిర్యానీ, గులాబ్ జామున్ వాసనతో నిండిపోయింది. విక్రమ్ ప్లేట్లు భోజనం వడ్డించింది. అతను తినబోతూ ఉంటే ఆమె ఆపి స్వయంగా తన చేతితో బిర్యానీ కలిపి ఒక ముద్ద ఆయన నోటికి అందించింది. విక్రమ్ కళ్ళు మూసుకొని ఆ రుచిని ఆస్వాదించాడు. అద్భుతం నందిని, 5 స్టార్ హోటల్ చెఫ్లు కూడా నీ ముందు పనికిరారు. ఇందులో ఉన్న ప్రేమ రుచి ముందు ప్రపంచంలో ఏది సాటిరాదు అంటూ తను కూడా ఒక ముద్ద కలిపి ఆమె నోటికి అందించాడు. ఇద్దరు ఒకే ప్లేట్లో ఒకరికొకరు తినిపించుకుంటూ నవ్వుకుంటూ ఆ మధ్యాహ్న సమయాన్ని ఎంతో రొమాంటిక్గా గడిపారు. భోజనం పూర్తయ్యాక నందిని కిటికీ దగ్గర నిలబడి సిటీ వ్యూ చూస్తుంటే విక్రమ్ వెనక నుంచి వచ్చి ఆమె నడుము చుట్టూ తన చేతులు వేశాడు. అతని గడ్డం ఆ భుజం మీద ఆనించి నెమ్మదిగా ఆ మెడ మీద ఒక ముద్దు పెట్టాడు. నందిని శరీరం ఒక్కసారిగా పులకరించిపోయింది. విక్రమ్ గారు, ఇది ఆఫీస్, ఎవరైనా వస్తారు అంది వణుకుతున్న స్వరంతో. తలుపు లాక్ చేశాను. అయినా సీఈఓ క్యాబిన్లోకి పర్మిషన్ లేకుండా ఎవరు రారు. నా భార్యతో నేను రొమాన్స్ చేసుకుంటూ ఉంటే అడ్డుపడే ధైర్యం ఎవరికి ఉంటుంది అంటూ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. ఆయన కళ్ళల్లో ఉన్న మత్తు, ఆ ప్రేమను చూసి నందిని కూడా తన అభ్యంతరాలను పక్కన పెట్టింది. ఆమె చేతులు నెమ్మదిగా ఆయన మెడ చుట్టూ చేరాయి. ఆ చల్లటి ఏసీ గదిలో వాళ్ళిద్దరి పెదవులు ఏకమయ్యాయి. ఆ సుదీర్ఘమైన మధురమైన ముద్దు వాళ్ళ మధ్య ఉన్న ప్రతి ఒక్క దూరాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. బాల్కాన్లో నిలబడి ఎదురుగా ఉన్న పచ్చని చెట్లను, సూర్యోదయాన్ని చూస్తూ చేతులు కాఫీ కప్పుతో ప్రశాంతంగా గడుపుతుంది. అప్పుడే వెనక నుంచి వచ్చిన విక్రమ్ ఆమె కళ్ళను తన 2 చేతులతో మూసాడు. విక్రమ్ గారు, నాకు తెలుసు మీరే అని. చేతులు తీయండి, కాఫీ ఒలికిపోతుంది అని నవ్వుతూ అంది నందిని. విక్రమ్ చేతులు తీసి ఆమె చేతిలోని కాఫీ కప్పును పక్కన టేబుల్ మీద పెట్టి ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. అతని ముఖంలో ఒక ఆనందం, ఒక చిన్న పిల్లవాడి ఉత్సాహం కనిపిస్తున్నాయి. నందిని, వెళ్ళి నీ బట్టలు సర్దుకో, మనం ఒక వారం రోజులు ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్తున్నాం అని అన్నాడు. నందిని ఆశ్చర్యంగా చూసింది. దూరంగానా? ఎక్కడికి? అయినా మీ ఆఫీస్ పనులు, మీటింగ్లు అన్నీ వదిలేసి వారం రోజులు ఎలా వస్తారు అని అడిగింది. విక్రమ్ ఆ ముక్కును సున్నితంగా లాగి, నా ఆఫీసు నా ప్రపంచం, నా ఊపిరి, అన్నీ నువ్వే అని ఆ రోజే నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు చెప్పేశాను కదా. మనం పెళ్లి చేసుకున్నప్పుడు
మన మధ్య అగ్రిమెంట్ అనే ఒక పెద్ద అడ్డు కూడా ఉండిపోయింది. ఏ కొత్త దంపతులైనా పెళ్లి తర్వాత ఎంతో మధురమైన హనీమూన్కి వెళ్తారు. కానీ ఆ అదృష్టాన్ని నా అహంకారం వల్ల మనం కోల్పోయాం. ఇప్పుడు నువ్వు పూర్తిగా కోలుకున్నావు. నా ప్రేమను మనసారా అంగీకరించావు. అందుకే మన కొత్త జీవితానికి అసలైన ప్రారంభం కోసం మనం హనీమూన్కి వెళ్తున్నాం. నో మోర్ క్వశ్చన్స్, గో అండ్ ప్యాక్ అని ఆర్డర్ వేశాడు ప్రేమగా. నందిని బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. హనీమూన్ అనే పదం వినగానే ఆమె గుండెల్లో ఏదో తెలియని తీయని అలజడి రేగింది. ఇన్నాళ్ళు తన పడ్డ కష్టాలన్నిటికీ ముగింపు పలుకుతూ తన భర్తతో పూర్తి ఏకాంతంగా గడపోయే ఆ క్షణాలను తలుచుకుని మురిసిపోతూ గదిలోకి వెళ్ళి ప్యాకింగ్ మొదలుపెట్టింది. కొద్ది గంటల తర్వాత ఇద్దరు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి ప్రైవేట్ జెట్ టెర్మినల్ దగ్గర ఉన్నారు. విక్రమ్ తన ప్రైవేట్ జెట్లో ఈ ప్రయాణాన్ని ప్లాన్ చేశారు. నందిని ఏమాత్రం అలసిపోకుండా ఆమెకి ఎలాంటి స్ట్రెస్ కలగకుండా ఉండేందుకు కమర్షియల్ ఫ్లైట్ వద్దనుకున్నాడు. జెట్ లోపల అడుగు పెట్టగానే నందిని ఆశ్చర్యపోయింది. లోపలంతా ఎంతో లగ్జరీగా విశాలంగా ఉంది. వాళ్ళకు సేవ చేయడానికి ఇద్దరు ఎయిర్ హోస్టెస్లు సిద్ధంగా ఉన్నారు. మీరు మరీ ఇంత ఖర్చు చేయకపోయినా నేను మీతో బస్సులోనైనా సంతోషంగా వచ్చేదాన్ని కదా విక్రమ్ గారు అంది నందిని ఆయన పక్కన సీట్లో కూర్చుంటూ. విక్రమ్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని, నా భార్య కంఫర్ట్ ముందు ఈ ఖర్చు ఒక లెక్క కాదు నందిని. మన గమ్యం చేరుకునే లోపు నువ్వొక కునుకుతీ అంటూ ఆమెను తన భుజం మీద పాల్చుకున్నాడు. ఫ్లైట్ టేకాఫ్ అవుతూ ఉండగా విక్రమ్ భుజం మీద తలపెట్టిన నందిని పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. సుమారు 3 గంటల ప్రయాణం తర్వాత ఫ్లైట్ మాల్దీవుల రాజధాని మాలి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అక్కడి నుంచి ఒక ప్రైవేట్ సీ ప్లేస్లో వాళ్ళు రిజర్వ్ చేసుకున్న ఒక ఏకాంతమైన ప్రైవేట్ ఐలాండ్ రిసార్ట్కి బయలుదేరారు. సీ ప్లేస్ కిటికీలోంచి కిందకు చూస్తున్న నందిని కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. అనంతమైన నీలిరంగు సముద్రం, దాని మధ్యలో ఆకుపచ్చ రంగులో మెరుస్తున్న చిన్న చిన్న దీపాలు చూసి ఆమె ఒక చిన్నపిల్లల కేరింతలు పెట్టింది. చూడండి విక్రమ్ గారు, ఆ నీళ్లు ఎంత నీలంగా ఉన్నాయో, అసలు కింద అడుగు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఇదంతా సినిమాల్లోనే చూశాను. ఇది నిజంగా స్వర్గంలా ఉంది అంది ఎంతో ఉత్సాహంగా. విక్రమ్ ఆమెను కండ్రెపోయేయకుండా చూస్తూ, నాకు ఆ సముద్రం అందం కన్నా దాన్ని చూసి మురిసిపోతున్న నీ కళ్ళల్లోని ఆనందమే అత్యంత మధురమైన స్వర్గంలో అనిపిస్తుంది నందిని అన్నాడు మత్తుగా. ఆయన మాటలకు నందిని సిగ్గుతో తలదించుకుంది. సీ ప్లేన్ ఆ ప్రైవేట్ ఐలాండ్ దగ్గర ఆగింది. సముద్రం మధ్యలో చెక్కతో కట్టిన ఒక అత్యంత విలాసవంతమైన వాటర్ విల్లా వాళ్ళ కోసం సిద్ధంగా ఉంది. దానికి 4 వైపులా సముద్రమే. లోపలికి అడుగు పెట్టగానే నందిని ఆశ్చర్యానికి అవధులేవు. హాల్లోని ఫ్లోర్ మధ్యలో ఒక పెద్ద గ్లాస్ ప్యానెల్ ఉంది. అందులోంచి కింద సముద్రంలో ఏదుతున్న రంగురంగుల చేపలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విల్లా బయట బాల్కన్లో ఒక ప్రైవేటు ఇన్ఫినిటీ పూల్ ఉంది. అది నేరుగా సముద్రంలో కలుస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. చుట్టూ అంతులేని ఏకాంతం, సముద్ర పల్ల శబ్దం తప్ప మరే ఇతర శబ్దమూ లేదు. విక్రమ్ గారు, ఇది నిజంగా కలలాగే ఉంది. నన్ను ఇక్కడికి తీసుకువచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ ఆయన్ను ఆనందంగా వాటేసుకుంది నందిని. విక్రమ్ ఆమెను గట్టిగా హత్తుకుని ఆమె జుట్టు నిమురుతూ, ఇది మన ప్రేమకు ఒక చిన్న బహుమతి మాత్రమే నందిని. ఈ వారం రోజులు ఇక నువ్వు, నేను, ఈ సముద్రం, మన ఏకాంతానికి అడ్డు వచ్చి ఏదీ లేదు. డాక్టర్ కార్తిక్ నాకు పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇక్కడైతే నిన్నెవరు డిస్టర్బ్ చేయలేరు కదా అని ఈ ప్లేస్ని సెలెక్ట్ చేశాను. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, లంచ్ చేద్దామన్నాడు ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ. మధ్యాహ్నం భోజనం ముగిశాక ఇద్దరు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయం. సూర్యుడు నెమ్మదిగా కిందకు దిగుతున్నాడు. ఎండ తీవ్రత తగ్గి చల్లని సముద్రపు గాలి వేస్తుంది. నందిని ఒక లేత తెలుపు రంగు ఫ్లోరల్ మ్యాక్సీ డ్రెస్ వేసుకుంది. ఆ గాలికి ఆమె డ్రెస్సు ఆమె వదులు జుట్టు ఎగురుతూ ఉంటే ఆమె ఒక దేవకన్యలా కనిపిస్తుంది. విక్రమ్ క్యాజువల్ వైట్ లెనిన్ షర్టు, షార్ట్స్ వేసుకున్నాడు. ఇద్దరు చెప్పులు లేకుండా విల్లా కింద ఉన్న తెల్లటి ఇసుక తిన్నెల మీద కాలినడకన బయలుదేరారు. సముద్ర పళ్ళు నెమ్మదిగా వచ్చి వాళ్ళ పాదాలను తాకి వెనక్కి వెళ్తున్నాయి. విక్రమ్ నందిని చేతిని తన చేతుల్లో గట్టిగా బంధించి నెమ్మదిగా నడుస్తున్నాడు. చుట్టూ ఎవరు లేరు. ప్రపంచంలో
వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారన్నంత నిశ్శబ్దం, ఏకాంతం అక్కడ రాజ్యమేలుతున్నాయి. ఇంత ప్రశాంతత నా జీవితంలో ఎప్పుడు లేదు నందిని అన్నాడు విక్రమ్ దూరంగా, ఆకాశం సముద్రం కలుస్తున్న దిశగా చూస్తూ. అవునండి, ఒకప్పుడు నా ప్రాణం మీద ఆశ వదిలేసుకుని 100 ఏళ్ల జీవితం కొన్ని రోజుల్లోనే బతికేయాలనుకున్నాను. అప్పుడు మీరు నా జీవితంలోకి వచ్చారు. మొదటి రోజు ఆ 5 స్టార్ హోటల్లో మీరు పెట్టిన కండిషన్స్ విని నేను ఒక కాగితం మీద నా ఉనికిని చంపేసుకున్నానని ఏడ్చాను. కానీ ఇప్పుడు నా ప్రాణాన్ని, నా ఉనికిని, నా సర్వస్వాన్ని ఒక మహారాణిలా చూసుకుంటున్నా మీ చేతిలో నా చెయ్యి వేసి నడుస్తూ ఉంటే ఆ దేవుడికి నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపిస్తుంది అంది నందిని ఆయన భుజం మీద తల ఆనించి నడుస్తూ. విక్రమ్ ఆగి ఆమె వైపు తిరిగాడు. ఆమె 2 భుజాలు పట్టుకుని, ఆ పుణ్యం నీది కాదు నందిని, నాది. నేను ఒక రాయిలా బతికేవాణ్ణి. నాకు బంధాలంటే భయం. నా తల్లిదండ్రుల జీవితం చూసి పెళ్ళంటే ఒక నరకం అనుకున్నాను. ఆ భయంతోనే నీ మీద ఒక కఠినాత్ముల్లా వ్యవహరించాను. కానీ నువ్వు నాలో ఉన్న భయాన్ని నీ ప్రేమతో జయించావు. నీ సహనం, నీ త్యాగం నన్ను పూర్తిగా మార్చేశాయి. ఈరోజు ఇక్కడ ఇలా నీ చెయ్యి పట్టుకుని నడుస్తూ ఉంటే నేను బతుకున్నది నా కోసం కాదు, కేవలం నీ కోసం, నీ నవ్వు కోసం అనే నిజం నాకు అర్థమైంది అన్నాడు ఎంతో లోతైన భావంతో. ఆయన మాటలకు నందిని కళ్ళు చెమర్చాయి. సముద్రం సాక్షిగా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తమ మనస్సుల్లోని ప్రేమను, ఇన్నాళ్ళు దాచుకున్న ఆరాధనను వ్యక్తపరుచుకున్నారు. చీకటి పడింది. ఆకాశం నిండా లక్షలాది నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. విక్రమ్ నందినికి తెలియకుండా సముద్ర తీరంలో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఇసుక మీద ఎర్రటి గులాబీ రేకులతో ఒక పెద్ద హార్ట్ షేప్ వేశాడు. ఆ మధ్యలో ఒక అందమైన క్యాండిల్ లైట్ డిన్నర్ సెటప్ ఉంది. చుట్టూ చిన్న చిన్న లాతర్లు, ఫేరీ లైట్లు వెలుగుతున్నాయి. ఒక పక్కన సన్నగా ఎంతో రొమాంటిక్గా సాక్సోఫోన్ మ్యూజిక్ ప్లే అవుతుంది. నందిని ఆ సెటప్ చూడగానే ఆశ్చర్యంతో చేతులతో నోరు మూసుకుంది. విక్రమ్ గారు, ఇదంతా నా కోసమేనా అని అడిగింది నమ్మలేనట్లుగా. కాదు, మాల్దీవుల ప్రెసిడెంట్ కోసం. పిచ్చిదానా, ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నా కోసం ఎవరు లేరు కదా. కమాన్ అంటూ ఆమె చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టాడు. వాళ్ళ కోసం ఒక ప్రైవేట్ చెఫ్ ఎంతో రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి వడ్డించాడు. ఇద్దరు నవ్వుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ ఆ క్యాండిల్ లైట్ డిన్నర్ని ఎంజాయ్ చేశారు. భోజనం పూర్తయ్యాక చెఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మ్యూజిక్ మరింత రొమాంటిక్గా మారింది. విక్రమ్ లేచి నిలబడి నందిని వైపు చేయి చాపాడు. మే ఐ హ్యావ్ దిస్ డ్యాన్స్ మై బ్యూటిఫుల్ వైఫ్ అని అడిగాడు. నందిని సిగ్గుపడుతూ ఆయన చెయ్యి పట్టుకొని లేచింది. డాక్టర్ స్ట్రెయిన్ అవ్వకూడదన్నారు కాబట్టి విక్రమ్ ఏమాత్రం వేగంగా కాకుండా కేవలం ఒకే చోటు నిలబడి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఎంతో నెమ్మదిగా అటు ఇటు కదులుతున్నాడు. నందిని తన 2 చేతులు ఆయన మెడ చుట్టూ వేసి ఆయన గుండెల మీద తల ఆనించింది. నక్షత్రాల వెలుగులో సముద్రపు అలల చప్పుడు మధ్య ఇద్దరు ఊపిరి ఒకటైపోతుంది. విక్రమ్ చేతులు నెమ్మదిగా ఆమె నడుము నుంచి వీప్ పైకి వెళ్ళాయి. అతని స్పర్శకు నందిని శరీరంలో ఒక తెలియని వణుకు మొదలైంది. ఆమె తలెత్తి ఆయన కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో అనంతమైన ప్రేమతో పాటు తన భార్యను సొంతం చేసుకోవాలన్న ఒక బలీనమైన పవిత్రమైన కోరిక స్పష్టంగా కనిపిస్తుంది. విక్రమ్ నెమ్మదిగా వంగి ఆమె పెదవులను అందుకున్నాడు. ఈసారి ఆ ముద్దు మునుపట్ల కేవలం ఒక ప్రేమ స్పర్శ కాదు, వాళ్ళ మధ్య ఉన్న శారీరక మానసిక దూరాన్ని పూర్తిగా చెరిపేసే ఒక ఉద్వేగభరితమైన కలయికకు తొలి అడుగు. నందిని కూడా ఏమాత్రం సంకోచించకుండా తన భర్త ప్రేమకు పూర్తిగా లొంగిపోయింది. ఆమె పెదవులు ఆయన పెదవులతో ఒక అందమైన యుద్ధం చేస్తున్నాయి. అతను ఆమెను అమాంతం తన చేతుల్లోకి ఎత్తుకొని సముద్ర తీరం నుంచి నెమ్మదిగా వాటర్ విల్ల లోపలికి తీసుకెళ్లాడు. బెడ్రూమ్ అంతా పూల రేకులతో అలంకరించి ఉంది. విక్రమ్ ఆమెను ఎంతో సున్నితంగా బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆమె పక్కన చేరి ఆ ముఖం మీద పడిన జుట్టును పక్కకు తప్పిస్తూ ఐ లవ్ యూ నందిని, మోర్ దెన్ మై లైఫ్ అని గుసగుసలాడు. ఐ లవ్ యూ టు విక్రమ్ గారు, మీరు నా ప్రాణం అంటూ ఆమె తన 2 చేతులతో ఆయన్ను తన వైపుకు లాక్కుంది. ఆ రాత్రి ఏ అగ్రిమెంట్ లేదు, ఏ బలవంతం లేదు, కేవలం ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకునే వ్యక్తులు
తమ ప్రేమను ఒక పవిత్రమైన శారీరక కలయికగా మార్చుకున్నారు. ప్రతి స్పర్శలోనూ ఒక గౌరవం, ప్రతి ముద్దులోనూ ఒక ఆరాధన దాగి ఉన్నాయి. ఆ నీలి సముద్రం, ఆ వెన్నెల రాత్రి వాళ్ళ అసలైన శోభనానికి, వాళ్ళ ప్రాణాల కలయికకు నిశ్శబ్ద సాక్షులుగా మిగిలిపోయాయి. మరుసటి రోజు ఉదయం లేత సూర్యకిరణాలు గ్లాస్ విండోస్ గుండా బెడ్రూమ్లో ప్రవేశించాయి. నందిని నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమె విక్రమ్ గట్టి కౌగిల్లో బందీ అయి ఉంది. రాత్రి జరిగిన ఆ రొమాంటిక్, ఉద్వేగభరితమైన కలయిక ఆమెకు గుర్తుకు రాగానే ఆ బుగ్గల యాపిల్ పండులా ఎర్రబడ్డాయి. తన భర్త గుండెల మీద తలపెట్టి ఆయన ముఖాన్ని ఎంతో మురిపంగా చూస్తుంది. ఆయన నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన పెదవులపై ఒక అందమైన చిరునవ్వు ఉంది. నెమ్మదిగా ఆయన కౌగిల్లోంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న ఒక తెల్లటి బాత్రూబ్ వేసుకుని బాల్కన్లోకి వెళ్ళింది. అనంతమైన సముద్రం సూర్యకిరణాలతో బంగారు రంగులో మెరుస్తుంది. ఆ చల్లటి గాలి ఆ ముఖాన్ని తాకుతూ ఉంటే నిన్నటి రాత్రి ఇచ్చిన మధురానుభూతి ఆ మనసును వికసింపజేస్తుంది. అప్పుడే వెనక నుంచి విక్రమ్ వచ్చి ఆమెను తన వెచ్చని కౌగిలో బంధించాడు. ఆయన గడ్డ ఆమె భుజం మీద ఆనించి నెమ్మదిగా ఆ మెడ మీద ఒక ముద్దు పెట్టాడు. నందిని కళ్ళు మూసుకొని ఆ స్పర్శను ఆస్వాదించింది. గుడ్ మార్నింగ్ మై బ్యూటిఫుల్ వైఫ్ అన్నాడు మత్తుగా. గుడ్ మార్నింగ్ విక్రమ్ గారు అంది నందిని సిగ్గుపడుతూ. ఏంటి ఉదయాన్నే నన్ను ఒంటరిగా వదిలేసి ఇక్కడికి వచ్చేసావు? నీ కౌగిల్ లేకపోతే నాకు నిద్ర కూడా పడడం లేదు తెలుసా అని మెల్లగా అల్లరిగా ఆట పట్టించాడు విక్రమ్. నందిని నవ్వుతూ ఆయన వైపు తిరిగి, మీ కౌగిల్లో ఉంటే నన్ను అసలు లేవనిస్తారా ఏంటి? డాక్టర్ గారు ఉదయాన్నే నాకు బ్రేక్ఫాస్ట్తో పాటు మందులు వేయమని చెప్పారు, గుర్తులేదా అని దొంగ కోపం తెచ్చుకుంది. విక్రమ్ వెంటనే తల మీద చేయి పెట్టుకుని, అరేరే నేను ఎలా మర్చిపోయాను? నా భార్య మందుల టైం అయింది. నేను ఇప్పుడే ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తాను. మనం ఫుల్లో కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేద్దాం. వెయిట్ హియర్ అని లోపల పరిగెత్తాడు. కొద్దిసేపటికి ఇద్దరు ఇన్ఫినిటీ ఫుల్లో కూర్చొని వాళ్ళ ముందు నీళ్ళలో తేలుతున్న ఒక అందమైన ట్రేలో ఉన్న బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తున్నారు. విక్రమ్ స్వయంగా ఒక స్ట్రాబెర్రీని తీసుకుని ఆమె నోట్లో పెట్టాడు. ఆ క్షణం నందిని మనసులో ఒక పూర్తి తృప్తి. ఒకప్పుడు కన్నీళ్లతో మొదలైన తన జీవితం ఇప్పుడు ఇంతటి ప్రేమతో నిండిపోయినందుకు ఆమె ఆ భగవంతుడికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంది. వారం రోజుల క్రితం వెళ్ళేటప్పుడు నందిని మనసులో ఉన్న చిన్నపాటి బెరుకు ఇప్పుడు పూర్తిగా మాయమైపోయింది. ఇప్పుడు ఆమె విక్రమ్ పక్కన నడుస్తున్న తీరులో ఒక భార్యగా ఆమెకున్న అధికారం, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తున్నాయి. విక్రమ్ ఆమె చేయి పట్టుకుని ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంటే వాళ్ళని చూసిన వాళ్ళెవరైనా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకోకుండా ఉండలేరు. కారులో నంది నిలయంకి వెళ్తున్నంతసేపు నందిని తల విక్రమ్ భుజం మీదే ఉంది. విక్రమ్ గారు ఈ వారం రోజులు ఎలా గడిచిపోయాయో అసలు తెలియనే లేదు. నాకు అదంతా ఒక అందమైన కలలా అనిపిస్తుంది అంది నందిని ఆయన చేతి వేళ్లతో ఆడుకుంటూ. విక్రమ్ నవ్వి, అది కల కాదు నందిని, మన నిజ జీవితానికి ఒక తీయని నాంది మాత్రమే. ఇక నుంచి మన జీవితం ప్రతిరోజు ఒక హనీమూన్ లానే ఉంటుంది. రేపటి నుంచి నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, డ్యూటీ ఎక్కాలి, లేకపోతే నా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నన్ను సీఈఓ కుర్చీలోంచి దించేస్తారు అన్నాడు అల్లరిగా. నందిని పగలబడి నవ్వింది. అమ్మో, నా వల్ల మీ కుర్చీకి ఎసరు రాకూడదు. రేపటి నుంచి మీరు బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళండి, నేను ఇల్లు చూసుకుంటాను. ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం అయింది. ఇల్లంతా శుభ్రం చేసి వాళ్ళ కోసం వేడి వేడి భోజనం సిద్ధం చేసి ఉంచిన సుజాత. ఆ రాత్రి తమ సొంత ఇంట్లో తమ బెడ్రూమ్లో ఇద్దరు ఎంత ప్రశాంతంగా నిద్రపోయారు. మాల్దీవుల్లో మొదలైన వాళ్ళ శారీరక మానసిక కలయిక వాళ్ళ మధ్య ఉన్న ప్రతి అడ్డుగోడును శాశ్వతంగా కూల్చేసింది. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఎప్పట్లాగే ఆఫీస్కి వెళ్ళడానికి రెడయ్యాడు. నందిని అతనికి టై కట్టి బ్రేక్ఫాస్ట్ వడ్డించి చిరునవ్వుతో వీడుకోలు పలికింది. ఆఫీసులో విక్రమ్కి పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంది. వారం రోజుల పెండింగ్ ఫైల్స్ అన్నీ క్లియర్ చేయాల్సి వచ్చింది. మధ్యాహ్నం భోజనం సమయంలో ఇంటికి ఫోన్ చేసి నందినితో మాట్లాడాడు. అప్పుడే అతనికి గుర్తుకొచ్చింది, తన ల్యాప్టాప్ బ్యాగ్లో ఉండవలసిన ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ ఇంట్లో స్టడీ రూమ్ అల్మారాలో ఉండిపోయిందని. నందిని, నేను ఒకసారి ఇంటికి వచ్చి ఆ ఫైల్ తీసుకుని వెళ్తాను,
అర్జెంట్ మీటింగ్ ఉంది అని చెప్పి నేరుగా ఇంటికి వచ్చాడు విక్రమ్. నందిని అప్పుడే స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. విక్రమ్ గబగబా స్టడీ రూమ్లోకి వెళ్ళి అల్మారా తెరిచాడు. ఫైల్ కోసం వెతుకుతూ ఉండగా పొరపాటున పైన అరలో ఉన్న ఒక పాత కార్డ్బోర్డ్ బాక్స్ కింద పడిపోయింది. అందులోంచి కొన్ని పాత పుస్తకాలు, కాగితాలు కింద పడ్డాయి. అవి నందిని తన పుట్టింటి నుంచి తీసుకొచ్చిన పాత వస్తువులు. వాటిని సర్దుదామని కింద కూర్చున్న విక్రమ్ కళ్ళు ఒక పాత అంచులు నలిగిపోయిన డైరీ మీద పడ్డాయి. ఆ డైరీ మీద నా ఆశల ప్రపంచం నందిని అని అందమైన తెలుగు అక్షరాలతో రాసి ఉంది. ఒకరి పర్సనల్ డైరీ చదవటం తప్పు అనిపించిన నందిని గురించి ప్రతిదీ తెలుసుకోవాలన్న ఆతృత అతన్ని ఆపలేకపోయింది. నెమ్మదిగా ఆ డైరీ తెరిచాడు. అందులో ఆమె తన చిన్ననాటి జ్ఞాపకాలు, తన తండ్రి గురించి ఎన్నో విషయాలు రాసుకుంది. ఒక పేజీ దగ్గర విక్రమ్ కళ్ళు ఆగిపోయాయి. అది సుమారు 4 ఏళ్ల క్రితం ఆమె రాసిన పేజీ. నా పేరు నందిని. నాకు ప్రాణం పోయినా పర్లేదు, కానీ నాకంటూ ఒక చిన్న కల ఉంది. ఈ సమాజంలో నాన్న అండలేని ఎంతోమంది అనాథ పిల్లలు, చదువుకోవడానికి డబ్బులు లేని పేద పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టి అక్షరాలు నేర్పించి ఒక ఉచిత విద్యాలయం కట్టాలి. దానికి ఆశ్రయం అని పేరు పెట్టాలి. ఆ పిల్లల నవ్వుల్లో దేవుని చూడాలి. కానీ నా జబ్బు, మా నాన్నగారు అప్పులు నా కలను ఒక కలలోనే ఉంచేలా ఉన్నాయి. బహుశా ఈ జన్మకు నా కల నెరవేరదేమో. నా ప్రాణం పోయేలోపు కనీసం ఆ పెంకుటింటి ముందు ఉన్న పిల్లలకైనా ఉచితంగా చదువు చెప్తాను. నా కలను ఈ డైరీలోనే పాతి పెడుతున్నాను. ఆ అక్షరాలు చదువుతూ ఉంటే విక్రమ్ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఆ పేజీ మీద పడిన కన్నీటి మరకలు, ఆమె ఆ రోజు ఆ డైరీ రాస్తూ ఎంతగా ఏడ్చిందో విక్రమ్కి స్పష్టంగా చెబుతున్నాయి. ఎంత గొప్ప మనసు నీది నందిని. ఒక పక్క ప్రాణాలు పోతున్నాయని తెలిసినా పేద పిల్లల కోసం, వాళ్ళ చదువు కోసం తప్పించావా? నీ కళ కోసం ₹1 కూడా అడగకుండా నీ తండ్రి అప్పుల కోసం నీ జీవితాన్ని నాకు అగ్రిమెంట్ రాసిచ్చావా? నీలాంటి దేవత కన్న కళను నెరవేర్చే అర్హత, అదృష్టం నాకు ఆ దేవుడిచ్చాడు. నీ ఈ పాత కళకు నేను ప్రాణం పోస్తాను. నీ కళ ఖచ్చితంగా నెరవేరుతుంది నందిని అని తనలో తాను గట్టిగా ప్రమాణం చేసుకొని ఆ డైరీని భద్రంగా దాచి తన ఫైల్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్కి వెళ్ళిన విక్రమ్ వెంటనే తన క్యాబిన్లోకి తరుణ్ని పిలిపించాడు. తరుణ్, నాకు అర్జెంటుగా సిటీ శివార్లలో ప్రశాంతమైన వాతావరణంలో ఒక 5 ఎకరాల స్థలం కావాలి. అది ఎంత ఖరీదైనా పర్లేదు. అలాగే ఎడ్యుకేషన్ ట్రస్ట్లకు సంబంధించిన లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ వెంటనే రెడీ చెయ్యి అని చెప్పాడు విక్రమ్. తరుణ్ ఆశ్చర్యపోయాడు. ఏంట్రా సడన్గా మన కంపెనీ ఏమైనా కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేస్తుందా? ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఎందుకు అని అడిగాడు. విక్రమ్ ఆ డైరీలో నందిని రాసిన మాటలను తరుణ్కి వివరించాడు. ఇది మన కంపెనీ ప్రాజెక్టు కాదు తరుణ్. నా భార్య కన్న కల. నా ఆస్తి మొత్తం ఖర్చైనా పర్వాలేదు. ఆ పిల్లల కోసం ఒక అద్భుతమైన ఆశ్రయం కట్టాలి. అందులో స్కూలు, హాస్టల్, గ్రౌండ్ అన్నీ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్లో ఉండాలి. కానీ ఇదంతా నందినికి తెలియకుండా జరగాలి. ఇది నా భార్యకు నేను ఇవ్వబోయే అతిపెద్ద సర్ప్రైజ్ అన్నాడు విక్రమ్ కళ్ళల్లో ఒక తపనతో. తరుణ్ విక్రమ్ వైపు ఎంతో గర్వంగా చూశాడు. ఒకప్పుడు ₹1 ఖర్చు పెట్టాలన్నా అందులో ₹10 లాభం వెతుక్కునే విక్రమ్నా నువ్వు? ఒక అమ్మాయి కళ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నావు. నిజంగా ప్రేమ మనసుల్ని ఎంతగా మార్చేస్తుందో కదరా. డోంట్ వరీ, 4 రోజుల్లో నీకు కావాల్సినవన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేసి పెడతాను. నేను ఒక బిల్డర్తో మాట్లాడి డిజైన్స్ కూడా రెడీ చేస్తాను అని హామీ ఇచ్చి వెళ్ళాడు తరుణ్. ఆ రోజు నుంచి విక్రమ్ దినచర్య మారిపోయింది. ఉదయం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తన కార్పొరేట్ పనులతో పాటు ఈ స్కూల్ ప్రాజెక్ట్ పనులను దగ్గరుండి చూసుకునేవాడు. సిటీకి దూరంగా ఉన్న ఆ స్థలానికి వెళ్ళి కన్స్ట్రక్షన్ పనులను పరుగులు పెట్టించాడు. తన భార్య కలను నిజం చేయాలన్న ఆరాటం అతనిలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. దీనివల్ల విక్రమ్ కొన్నిసార్లు ఇంటికి రావడానికి బాగా రాత్రయ్యేది. నందిని అతని కోసం ఎదురు చూస్తూ కూర్చునేది. విక్రమ్ ఇంటికి రాగానే ఆమె కళ్ళు ఎర్రబడి ఉండటం చూసి ఆమెను దగ్గరికి తీసుకుని, సారీ నందిని, ఒక కొత్త ప్రాజెక్టు వల్ల వర్క్ ఎక్కువైంది. ఇంకో 2 వారాలు ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత నా టైం అంతా నీదే.
అని అబద్ధం చెప్పి ఆమెను ఓదార్చేవాడు. నందిని కూడా ఆయన బిజినెస్ కష్టాలను అర్థం చేసుకుని ఆయనకిష్టమైనవి వండి పెడుతూ ఆయన కండగా నిలబడింది. ప్రాజెక్టు పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ఒకరోజు శనివారం నందిని తల్లి పార్వతమ్మ గారు ఫోన్ చేశారు. నందిని, నువ్వు అల్లుడు గారు ఆసుపత్రి నుంచి వచ్చాక ఒకసారి కూడా మా ఇంటికి రాలేదు తల్లి. ఆయనకు ఆఫీస్ పనులు ఉంటాయని నేను అడగలేదు. ఈ ఆదివారం ఇద్దరు భోజనానికి రాకూడదు. మీ నాన్నగారు మిమ్మల్ని చూడాలని ముచ్చట పడుతున్నారు అని అడిగారు. విక్రమ్ కూడా పక్కనే ఉండి విని ఖచ్చితంగా వస్తామత్తయ్యా అని సమాధానం ఇచ్చాడు. ఆదివారం ఉదయం నందిని, విక్రమ్ ఇద్దరు రామారావు గారింటికి వెళ్ళారు. వాళ్ళు రాగానే ఆ చిన్న ఇల్లు సందడిగా మారిపోయింది. పార్వతి గారు ఎంతో ప్రేమగా అల్లుడికి ఇష్టమైన వంటకాలన్నీ చేశారు. రామారావు గారు విక్రమ్ చేయి పట్టుకుని, బాబుగారు, నా కూతురికి ప్రాణం పోసి నా జీవితానికి అర్థమిచ్చారు. ఈ పేదవాడికి ఇంతకంటే ఇంకేం కావాలి అని ఆనంద బాష్పాలు రాల్చారు. విక్రమ్ నవ్వి, మీకు ముందే చెప్పాను కదా మామయ్య, నేను అల్లుణ్ణి కాదు మీ కొడుకుని. నా భార్యను ప్రాణంగా చూసుకోవటం నా బాధ్యత అని ఆయనకు ధైర్యం చెప్పాడు. భోజనాలు పూర్తయ్యాక నందిని ఆరుబయట వరండాలో కూర్చుని ఉంది. అప్పుడు ఆ వీధిలో ఉన్న కొందరు చిన్నపిల్లలు ఆడుకుంటూ అక్కడికి వచ్చారు. వాళ్ళలో ఇద్దరు పిల్లలు నందిని గతంలో పాఠాలు చెప్పిన పిల్లలు. వాళ్ళు నందిని చూడగానే నందిని టీచర్, నందిని టీచర్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను వాటేసుకున్నారు. టీచర్, మీరు స్కూల్కి రావటం మానేశాక మాకు చదువుకోవటమే ఇష్టం లేదు. కొత్త టీచర్ సరిగ్గా కథలు చెప్పటం లేదు. మీరు మళ్ళీ వచ్చేయండి టీచర్ అన్న ఆ పిల్లలు బతిమలాడుతూ ఉంటే నందిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె వాళ్ళని దగ్గరకు తీసుకుని వాళ్ళ బుగ్గలు నిమిరింది. ఇక నేను మీ స్కూల్కి రాలేను కన్నా, కానీ నేను మీకు ఎప్పుడు గుర్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళకు కొన్ని చాక్లెట్లు ఇచ్చి పంపించింది. కిటికీలోంచి ఆ దృశ్యాన్ని చూస్తున్న విక్రమ్కి ఆమె మనసులోని వెళితే స్పష్టంగా అర్థమైంది. ఒకప్పుడు పిల్లల మధ్య ఎంత సంతోషంగా ఉండేదో ఇప్పుడు ఆ సంతోషాన్ని ఎంతగా మిస్ అవుతుందో అతనికి తెలుసు. నీ నిరీక్షణకు రేపటితో తెర పడబోతుంది నందిని. రేపు నీ జీవితంలో అత్యంత అందమైన రోజు కాబోతుంది. అంతలో తాను గర్వంగా నవ్వుకున్నాడు. సోమవారం ఉదయం ఆ రోజు నందిని నిలయం అంతా ఎంతో ఉత్సాహంగా ఉంది. విక్రమ్ ఉదయాన్నే లేచి ఒక పెద్ద బహుమతి బాక్స్ని నందిని ముందు ఉంచాడు. ఏంటిది విక్రమ్ గారు అని అడిగింది నందిని ఆశ్చర్యంగా. ఇందులో ఒక చీర ఉంది. ఈరోజు మన కంపెనీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన బిజినెస్ ఇంట్రాగేషన్ ఉంది. అక్కడ సిటీలోని పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. నా భార్యగా ఈరోజు ఆ ఓపెనింగ్ నీ చేతుల మీద కానీ జరగాలి. త్వరగా రెడీ అవ్వు అని చెప్పాడు విక్రమ్. నందిని ఆ బాక్స్ తెరచి చూసింది. అందులో ఒక అద్భుతమైన ఆఫ్ వైట్ మరియు బంగారు రంగు అంచు ఉన్న పట్టుచీర ఉంది. ఇదెంతో హుందాగా ఒక దేవత కట్టుకునే వస్త్రంలా ఉంది. అబ్బా, మళ్ళీ బిజినెస్ పార్టీనా? నాకు భయంగా ఉంటుంది విక్రమ్ గారు. అక్కడ వాళ్ళు నన్ను చూసి ఏమనుకుంటారు అని కాస్త బెదురుగా అంది. అదేంటి, నా రాణికి భయమా? ఆ రోజున కాన్ఫరెన్స్ రూమ్లో 100 మంది డైరెక్టర్స్ ముందు ఎంత దర్జాగా నడిచావో మర్చిపోయావా? నా పక్కన నువ్వు ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ప్లీజ్ నా కోసం కట్టుకో అని బతిమలాడాడు. ఆయన మాట కాదనలేక నందిని ఆ చీర కట్టుకుని సాంప్రదాయమైన నగలు వేసుకుని ముస్తాబైంది. ఆమె నా రూపంలో చూడగానే విక్రమ్కి కళ్ళు తిప్పుకోవడం కష్టమైంది. నుదుటిన కుంకుమబొట్టు, మెల్లో వజ్రాల మంగళసూత్రం, అక్షరాల ఒక సాక్షాత్ సరస్వతి దేవులా కనిపిస్తుంది నందిని. కారు సిటీ శివర్ల వైపు ప్రయాణిస్తుంది. గంటసేపు ప్రయాణం తర్వాత కారు జనవాసాల కాస్త దూరంగా పచ్చని చెట్ల మధ్య ఉన్న ఒక అందమైన ప్రాంతానికి చేరుకుంది. అక్కడంతా ప్రశాంతంగా ఉంది. దూరంగా ఒక భారీ ప్రహారీ గోడ, దాని మధ్యలో ఒక పెద్ద ఇనుప గేటు కనిపించాయి. ఆ గేటు మొత్తం మామిడి ఆకులతో, బంతి పూలతో అద్భుతంగా అలంకరించబడి ఉంది. లోపల షామియానాలు వేసి ఉన్నాయి. వందలాది మంది కుర్చీలో కూర్చుని ఎదురు చూస్తున్నారు. కారు ఆ గేటు ముందు ఆగింది. ఇదేంటి విక్రమ్ గారు, ఇక్కడ ఏదో గుడి ఉన్నట్టుంది. బిజినెస్ ఇంట్రాగేషన్ ఇక్కడేనా అని అమాయకంగా అడిగింది నందిని. విక్రమ్ ఆమె వైపు తిరిగి ఎంతో ప్రేమగా నవ్వాడు. అవును నందిని, ఇది ఒక గుడే,
కానీ దేవుడు ఉండే గుడి కాదు, భవిష్యత్తును చెక్కే గుడి. ఇక్కడ జరగబోయేది బిజినెస్ కాదు, ఒక అద్భుతమైన యజ్ఞం. పద లోపలికి వెళ్దాం అంటూ ఆమె వైపు డోర్ తీసి ఆమె చెయ్యి పట్టుకొని కిందకు దించాడు. నందిని నెమ్మదిగా కారు దిగి ఆ పెద్ద గేట్ పైన పూలమాలతో కప్పి ఉన్న బోర్డు వైపు చూసింది. గాలికి ఆ పూలమాల కాస్త పక్కకు జరగటంతో ఆ బోర్డు మీద ఉన్న అక్షరాలు ఆమె కంటపడ్డాయి. ఆ అక్షరాలు చూడగా నందిని గుండె ఒకసారిగా ఆగిపోయినంత పనైంది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. చేతులు వణకడం మొదలైంది. ఆమె నమ్మలేనట్లుగా విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ ముఖంలో అంతులేని గర్వం, అంతులేని ప్రేమ. ఆ క్షణం నందిని జీవితంలో అత్యంత మధురమైన, భావోద్వేగభరితమైన క్షణంగా మిగిలిపోబోతుంది. ఆ బోర్డు మీద ఏం రాసి ఉంది? విక్రమ్ చేసిన ఆ సర్ప్రైజ్ నందినిని ఎంతలా కదిలించిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.